హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేషను. సో నేను నా ఛానల్లో ఒక వీడియో చేశానమాట. ఇట్స్ బీన్ అబౌట్ ఆటిజం. సో వాట్ ఈజ్ ఆటిజం, దాని కండిషన్స్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆ ఆటిజం అనేది మన కిడ్స్లో ఎలా ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో, ఈ వీడియో అంతా నేను ఒకటి చేసి పెట్టానమాట. సో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దాంట్లో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ షీ ఆస్క్డ్ మీ వన్ క్వశ్చన్ అనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే, హౌ టు ఇంక్రీస్ ద ఐ కాంటాక్ట్ ఫర్ అన్ ఆటిజం కిడ్. ఈ ఆటిజం కిడ్లో ఒక బేసిక్ చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, టు మెయింటైన్ ద ఐ కాంటాక్ట్ ఫర్ అ కిడ్ అండ్ ఫర్ అస్ అనమాట. బికాస్ చాలామంది ఆటిజం కిడ్స్లో చూసుకున్నామంటే ఐ కాంటాక్ట్ అనేది చాలా తక్కువగా ఇస్తూ ఉంటారనమాట. లైక్ ఇప్పుడు మనం 10 కిడ్స్ తీసుకున్నామంటే, సో దాంట్లో అరౌండ్ 8 or 9 కిడ్స్, దాదాపు ఈ 8 to 9% ఆఫ్ కిడ్స్ అనేవాళ్ళు ఈ ఐ కాంటాక్ట్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతూ ఉంటారు. సో అసలు ఏంటి ఈ ఐ కాంటాక్ట్ ప్రాబ్లం అనేది నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనకు ఒక ఆటిజం కిడ్ ఉన్నారనుకోండి. సో ఆటిజం కిడ్ అనేవాళ్ళు మనకి డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వరనమాట. ఈవెన్ మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా కానీ దే విల్ లుక్ అరౌండ్ అనమాట. దే విల్ లుక్ సైడ్ టు సైడ్, దే విల్ లుక్ టాప్ అండ్ బాటమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆ కిడ్లో పర్టికులర్గా వాళ్ళు మన ఫేస్కి ప్రాపర్గా ఒక లుక్ అనేది ఇవ్వరనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ ఐ కాంటాక్ట్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఐల్ టెల్ యూ ద 7 simple ways which can be done by a parent like us in our home అనమాట. సో మనం ఇంట్లోనే ఉంటూ ఒక 7 బేసిక్స్ థింగ్స్ ఫాలో అయ్యాము అంటే మనం తప్పనిసరిగా మన కిడ్లో ఈ ఐ కాంటాక్ట్ ప్రాబ్లం అనేది మనం రెడ్యూస్ అయ్యేలాగా చేసి వాళ్ళతో మనం ఐ కాంటాక్ట్ అనేది ఎలా రీగెయిన్ చేయొచ్చు అనేదంతా నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక రియల్ థింగ్ ఏంటి అంటే, ఈ వీడియోలోని కొన్ని నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానమాట. దెర్ ఆర్ సమ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ స్పెసిఫికలీ ఫర్ ద ఆటిజం కిడ్ టు ఇంక్రీస్ ద ఐ కాంటాక్ట్ అనమాట. ఐ టెల్ యూ ద ఎగ్జాంపుల్స్ అనమాట. సో మనం ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న యాక్టివిటీస్తో వాళ్ళకి ఎలా ఐ కాంటాక్ట్ని ఇంప్రూవ్ చేయాలి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ఐ కాంటాక్ట్ అనేది ఇట్స్ అ బేసిక్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫర్ ఎ కిడ్ టు కమ్యూనికేట్ అనమాట. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ని కమ్యూనికేట్ చేయాలి అంటే ద మెయిన్ థింగ్ విచ్ కమ్స్ అండర్ ద పాయింట్ ఇస్ ద ఐ కాంటాక్ట్. సో లెట్స్ స్టార్ట్ ద పాయింట్ నెంబర్ 1. డ్యూరింగ్ ద మీల్స్, ప్రతి మదర్ అనేవాళ్ళు కంపల్సరీగా బేబీకి ఫీడింగ్ టైంలో కంపల్సరీ వాళ్ళ పక్కనే ఉంటారు. ఒకవేళ ఆ చైల్డ్ అనేది లైక్ చిన్న ఏజ్ అనుకోండి, లైక్ మేబీ అరౌండ్ 1 year or 2 years or 3 years మ్యాక్సిమం. సో ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి జనరల్గా మదర్స్ అనే వాళ్ళే ఫీడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఫీడ్ చేసే టైంలో మనం ఏం చేయాలి అంటే, ఎయిదర్ ఆ కిడ్ని ఒక పర్టికులర్ చైర్లో కూర్చోబెట్టి మనం ఆపోజిట్లో కూర్చోవాలన్నమాట. సో దట్ వాళ్ళకి మనం తినిపించేటప్పుడు ఇలా ఉండాలి మన ప్లేస్మెంట్ అనేది. సో ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం ఫీడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ రైస్ అండ్ కర్రీ ఫీడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, షో దెమ్ దిస్ ఇస్ రైస్, దిస్ ఇస్ కర్రీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, దెన్ వీ విల్ మిక్స్ టుగెదర్ అని చెప్పి, సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ బైట్ అని చెప్పి వాళ్ళకి తినిపించడం. సో వాళ్ళు తినేటప్పుడు అంతా లుక్ ఇన్ టు మమ్మ ఐస్ అని చెప్పడం. సో అలా సో తినిపించేటప్పుడు బేసిక్గా మనం వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కానీ దాన్ని ఇలా చూపించడం కానీ, సో అలా చేస్తూ ఆ పెట్టే ఫస్ట్ బైట్ కూడా మనం ఐస్కి ఇన్ ఫ్రంట్ తెచ్చుకోవాలన్నమాట. సో దట్ వాళ్ళు కంపల్సరీగా ఆ ఫీడ్ చేసేది ఏంటి అనేదన్నా చూసి దే విల్ ట్రై టు మేక్ అన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. సో అలా దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద ఫీడింగ్ టైం అనమాట. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి స్నాక్స్ టైంలో కానీ లేకపోతే సమ్ అదర్ టైంలో కానీ. జనరల్గా బేబీస్కి మనం ఫీడింగ్ టైంలో కొన్ని చాక్లెట్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ వేఫర్స్ కానీ ఇలా ఇస్తూ ఉంటామన్నమాట. సో ఆ టైంలో మీరు ఒక పర్టికులర్ యాక్టివిటీ చేయొచ్చు. అదేంటి అంటే, సేమ్ మీ కిడ్నీ ఇలా ఆపోజిట్లో పెట్టుకోండి అండ్ ఒక చిన్న టేబుల్ మీద 3 different types ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బిస్కెట్స్ పెట్టాము, ఇక్కడ చాక్లెట్స్ పెట్టాము, ఇక్కడ మనం వేఫర్స్ పెట్టాము అనుకోండి. సో అప్పుడు మనం ఆ కిడ్నీ అడగాలన్నమాట, నీకు ఈ 3లో ఏది కావాలి అని చెప్తే, సో దే విల్ లుక్ ఇన్ టు దట్ అండ్ దే విల్ గివ్ ఇట్ టు యూ అనమాట. ఇది నాకు ఫీడ్ చేయి, ఇది కావాలి అని చెప్పి. సో అలా దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద కిడ్ టు మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. సో కమింగ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్, సపోజ్ మనం వాళ్ళకి బిస్కెట్స్ అలా ఫీడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ ఏ లడ్డు హియర్. సో సపోజ్ మనం వాళ్ళకి ఇలా లడ్డు ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, జస్ట్ వాళ్ళకి జనరల్గా ఇలా లడ్డు తినిపించుకోకుండా ఫస్ట్ ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం ఇన్ బిట్వీన్ అవర్ ఐస్ తెచ్చుకోవాలన్నమాట. సో దట్ వాళ్ళు దీన్ని చూసి దాని తర్వాత దే విల్ మేక్ అన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. సో ఆస్క్ దెమ్, వాట్ ఈస్ దిస్,
సో అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఫుడ్ అయినా, అది బిస్కెట్స్ అయినా కానీ ఎనీథింగ్ అయినా కానీ, ఫస్ట్ మీరు వాళ్ళ ఐ టు ఐ ఈ లెవెల్ మాత్రమే మెయింటైన్ చేయాలన్నమాట. సో అప్పుడే వాళ్ళు మనకి ఆ ఫుడ్ని చూసి వాళ్ళు దే విల్ ట్రై టు మేక్ అన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, డ్యూరింగ్ ద ప్లే టైమ్. జనరల్గా కిడ్స్ అనే వాళ్ళకి దెర్ ఈజ్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు ప్లే ఇన్ ఎ డే అనమాట. సో ఆ ప్లే చేసే టైంలో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కౌంట్లెస్ వేస్ అనమాట విచ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ అస్ టు ఇంక్రీజ్ ద ఐ కాంటాక్ట్ ఆఫ్ ఎ కిడ్. సో ఆ గేమ్స్ ఏంటి, అసలు దానివల్ల మనం బేబీకి మనకి ఎలా ఐ కాంటాక్ట్ బిల్డప్ చేయొచ్చు అనే దానికంతా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చి ఫ్లాష్ కార్డ్స్ అనమాట. మన దగ్గర ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, సో ఆ ఫ్లాష్ కార్డ్స్ని వాళ్ళకి చూపించడం, అది కూడా ఇక్కడే అనమాట, ఐ టు ఐ లెవెల్లోనే చూపించాలి. సో ఆ ఫ్లాష్ కార్డ్స్ని అన్నీ తిప్పుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, అండ్ ఫ్లాష్ కార్డ్స్ని అన్నీ ఫ్లోర్ మీద పెట్టి ఆ కిడ్నీ మధ్యలో పెట్టి సో వేర్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడము. లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఒక టేబుల్ మీద పెట్టేసి ఆ కిడ్నీ అడగాలన్నమాట, సి గో అండ్ పిక్ దట్ కార్డ్ అండ్ గివ్ ఇట్ టు మమ్మ, గో గెట్ దట్ కార్డ్ అని చెప్పి, లేకపోతే కెన్ యూ పాస్ మీ దిస్ కార్డ్, లేకపోతే కెన్ యూ గివ్ మీ దిస్ కార్డ్. సో అలా మనం కమ్యూనికేట్ చేయడం ద్వారా కూడా దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ద కిడ్ టు మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. సో కమింగ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్, పీకబూ గేమ్స్ అనమాట. మనం చిన్నప్పుడు కల్మూసి ఆట ఆడుకుంటాము అని చెప్తాం కదా, సో అది ఇట్స్ అ బెస్ట్ గేమ్ అనమాట. బికాజ్ జనరల్గా 1-2-3 ఇయర్స్లో ఉన్న బేబీస్ అనేవాళ్ళు కాదు, లైక్ ఆ ఏజ్ కంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు కూడా, లైక్ 6 to 7 years వరకు కూడా దీస్ ఏజ్ లిమిట్ ఆఫ్ కిడ్స్ దే విల్ ఎంజాయ్ ఎ లాట్ ఇన్ ద పీకబూ గేమ్ అనమాట. ఒక చిన్న ఏరియా తీసుకొని సో దాంట్లో మీరు ఎక్కడైనా దాపెట్టుకోవడం కానీ సో అలా చేశారంటే ద కిడ్ విల్ దే దెమ్సెల్స్ విల్ సర్చ్ ఫర్ యూ అనమాట. వెర్ ఈజ్ మమ్మ. సో అప్పుడు వాళ్ళు ఒకవేళ సపోజ్ ఆ కిడ్ మిమ్మల్ని వెతుక్కుంటూ రాలేదనుకోండి, మేక్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్ లైక్ ఎ క్యాట్ ఆర్ ఎ డాగ్ ఆర్ ఎనీ అదర్ పెక్యులియర్ సౌండ్ అనమాట విచ్ అట్రాక్ట్స్ ద కిడ్ అండ్ కమ్స్ టువర్డ్స్ యూ. సో అలా మనం చేసామంటే కిడ్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నాము అని చెప్పి వెతుక్కుంటూ మనల్ని దగ్గరికి వచ్చి, సో మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని కనిపెట్టినప్పుడు జస్ట్ ఎంకరేజ్ దెమ్, అప్లాస్ దెమ్. సో దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ దెమ్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ మోటివేట్స్ దెమ్ అలాట్. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఇన్ ద పీకబూ గేమ్, సో వాళ్ళని డైరెక్ట్గా మీ ల్యాప్లో కూర్చోబెట్టుకోవడం, ఒకవేళ స్మాల్ కిడ్స్ కానీ టాడ్లర్స్ కానీ అలా ఉంటే సో జస్ట్ క్లోజ్ దేర్ ఐస్ అండ్ మీరు సడన్గా ఓపెన్ చేసి ద విల్ లుక్ ఇన్ టు యువర్ ఐస్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అనమాట. అండ్ కమింగ్ టు ద థర్డ్ గేమ్ అనమాట. సో థర్డ్ గేమ్ ఏంటి అంటే ఒక స్వింగ్ అనమాట. మనం చాలా ఇళ్ళలో చూసామంటే దర్ ఇస్ ఎ స్వింగ్ అనమాట, ఒకవేళ దాన్ని జూలా అంటాము. సో అలా సో మీరు ఒక ప్లేస్లో కూర్చొని లేకపోతే నిల్చొని బేబీని అలా పుష్ చేస్తూ ఉన్నప్పుడు సో వాళ్ళు వెనక్కిపోయి మళ్ళీ ముందుకు వచ్చేటప్పుడు దే విల్ లుక్ ఇన్ టు యువర్ ఐస్ అనమాట. సో అలా కూడా మీరు ఈ స్వింగింగ్ గేమ్లో కూడా యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద కిడ్ టు మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ ఇన్ యువర్ ఐస్. సో ఈ ఐ కాంటాక్ట్ మేక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఫోర్స్ఫుల్ యాక్టివిటీ అండి. మనం న్యాచురల్గానే పిల్లలకి అది ట్రై చేయాలన్నమాట. ఏదో లేదు నువ్వు కంపల్సరీ చూడాలి మమ్మ ఐస్లోకి లుక్ చేయంటే ఇట్స్ నాట్ గుడ్ అనమాట. సో మీరు న్యాచురల్గానే స్లోగా, లైక్ ఇట్ విల్ టేక్ సమ్ మంత్స్ ఆర్ సమ్ మోర్ టైమ్, జస్ట్ బీ పేషెంట్. సో స్లోగా మీరు ఈ న్యాచురల్ వేస్లోనే ట్రై చేస్తూ ఉంటే కంపల్సరీగా వన్ ఫైన్ డే యువర్ కిడ్ విల్ ఆటోమేటికలీ మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ విత్ యూ అండి. ఇంకొక గేమ్ ఏంటి అంటే టేక్ ఏ స్మాల్ బాల్ అండ్ థ్రో ఇట్ ఇన్ టు ద కిడ్ అనమాట. సో థ్రో ద బాల్ టువర్డ్స్ ద కిడ్. సో జస్ట్ స్మాల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సో థ్రో ద బాల్ అండ్ ఆస్క్ ద కిడ్ టు పిక్ ద బాల్ అండ్ దెన్ అగైన్ ద kid will throw the ball towards you. So that game also helps the kid to make an eye contact with the mother. And the second ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట, లైక్ టిక్లింగ్. చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు ఎస్పెషలీ, వాళ్ళకి టిక్లింగ్ పెట్టడం ద్వారా కూడా దే విల్ మేక్ అన్ ఐ కాంటాక్ట్ విత్ యువర్ మదర్. బికాస్ ప్రతి ఒక్కరికి చక్కల్గిలి అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ లాఫింగ్ థింగ్ అనమాట. సో దే విల్ ఎంజాయ్. సో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నవ్వడం, సో మనల్ని లుక్ చేయడం, సో అలా చేస్తారు. అండ్ దర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు లైక్ యూ క్యాన్ మేక్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ అనమాట. ఫేసెస్ మేక్ చేయండి, లేకపోతే యాంగ్రీ ఫేస్, లేకపోతే స్మైలీ ఫేస్. సో అలా ఏదైనా డిఫరెంట్ ఫేసెస్ మేక్ చేసినప్పుడు కూడా ద కిడ్ విల్ హ్యావ్ అన్ ఇంటెన్సిటీ టు లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద మదర్.
అండ్ వన్ మోర్ థింగ్, వెన్ యూ ఆర్ టాకింగ్ టు ద కిడ్, జస్ట్ హగ్ దెమ్ అండ్ హగ్ చేసుకుంటూ వాళ్ళకి మంచి మంచి వర్డ్స్ చెప్తూ మంచి మంచి స్టోరీస్ చెప్పడం ద్వారా కూడా దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ద కిడ్ టు మేక్ ఎ ఫేస్ విత్ ద మదర్, టు మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, డ్యూరింగ్ ద కాన్వర్జేషన్స్. మనం జనరల్గా బేబీస్తో మాట్లాడేటప్పుడు మనం ఫస్ట్ ఏమని పిలుస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మై బేబీ అనుకోండి, షన్ను అని పిలుస్తాను, షాన్విక అని పిలుస్తాను. సో అలా, సో వాట్ ఎవర్ ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ బేబీ, జస్ట్ కాల్ దెమ్ హిమ్ ఆర్ హర్ విత్ దట్ నేమ్. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, జస్ట్ స్లోలీ ట్రై టు స్పెల్ దట్ నేమ్ ఇన్ ఎ డిఫరెంట్ వాయిస్ అనమాట. లైక్ స్మూకీ వాయిస్ అలా అంటాం కదా, సో అలా డిఫరెంట్ వాయిస్తో ట్రై చేయండి. లేకపోతే మాడ్యులేషన్ పెంచండి, లేకపోతే గట్టిగా పిలవండి, లేకపోతే షన్ను అని పిలిచినా, లేకపోతే కొన్నిసార్లు విస్పరింగ్ సౌండ్తో పిలిచినా కానీ, ఇలా డిఫరెంట్ సౌండ్స్ చేసినప్పుడు కూడా ద కిడ్ విల్ ఆటోమేటికలీ లుక్ ఇన్ టు యువర్ ఐస్. సో ఈ నేమ్ పిలిచే గేమ్లోనే దెర్ ఇస్ వన్ మోర్ గేమ్ అనమాట. ఒకవేళ ఆ బేబీకి ఫేవరెట్ టాయ్ ఉందనుకోండి, సపోజ్ అది మేబీ ఒక చిన్న పప్పీ అవ్వచ్చు, లేకపోతే చిన్న జిరాఫీ ఆర్ చిన్న టెడ్డీ బేర్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అనమాట, చిన్న డాల్ అవ్వచ్చు. సో జస్ట్ టేక్ దట్ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాక్ టు ద బేబీ ఇన్ దాట్ వాయిస్ అనమాట. సో అలా చేయడం ద్వారా కూడా దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యువర్ కిడ్ టు మేక్ అన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, ఒకవేళ యువర్ చైల్డ్ ఈజ్ వర్బలీ కమ్యూనికేటివ్ అనుకోండి, లైక్ తను మాట్లాడుతున్నాడు అనుకోండి, సో ఆ టైంలో మీరు ఇది చేయొచ్చు అనమాట. సో మీరు ఆ కిడ్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇఫ్ ఎనీ అదర్ రిలేటివ్ మన ఇంటికి వచ్చినప్పుడు కూడా, సో ఆ కిడ్తో మీరు ఆ పర్టిక్యులర్ పర్సన్కి హాయ్ చెప్పడం కానీ, బాయ్ చెప్పడం కానీ, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఇఫ్ మీరు దారిలో వెళ్ళేటప్పుడు ఒకవేళ ఏదైనా పప్పీ కానీ అలా కనిపించినప్పుడు సే హాయ్ టు పప్పీ అని చెప్పడం కానీ, సో అలా చేయడం ద్వారా కూడా బేబీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తన ఐ కాంటాక్ట్ పెరగడంలో కానీ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అండ్ మనం బేబీతో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏ బేబీ అయినా కానీ ఈ స్మాల్ టాడ్లర్ ఏజ్లో అండ్ లైక్ 3 years ఆ ఏజ్లో కూడా ఎవ్రీ సింగిల్ కిడ్ అనేవాళ్ళు రైమ్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అది మనందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ టీవీ టైం అనుకోండి, సో మనం ఆ కిడ్ని ఇలా పక్కన పెట్టుకొని టీవీలో పెట్టండి, తన ఫేవరెట్ రైమ్ పెట్టండి. సో ఆ ఫేవరెట్ రైమ్ ప్లే చేస్తున్నప్పుడు వెన్ ద కిడ్ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ అనమాట, అంటే వాళ్ళు దాంట్లో లీనం అయిపోయి చూస్తూ ఉంటారు కదా, సో ఆ టైంలో మీరు ఏం చేయాలి, సడన్గా రిమోట్ బటన్ తీసుకొని పాజ్ పెట్టండి అండ్ బీ క్వైట్. సో మీరు ఏం తెలియనట్టు కామ్గా ఉండండి. సో ఆటోమేటిక్గా ఆ కిడ్ అయ్యో ఏమైంది, వై మై ఫేవరెట్ రైమ్ ఈజ్ పాజ్డ్ అని చెప్పి కంపల్సరీ ఆ కిడ్ అనే వాళ్ళు మిమ్మల్ని చూస్తారనమాట. సో నెక్స్ట్ వాళ్ళు దే విల్ అడుగుతారనమాట, ఒకవేళ వర్బలీ కమ్యూనికేటివ్ కిడ్ అయితే ఏమైంది అని అడుగుతారనమాట. సో అప్పుడు దెన్ హ్యావ్ ఏ స్మాల్ కాన్వర్జేషన్ విత్ దెమ్ అండ్ అగైన్ ప్లే చేయండి. అలా ప్లే పాజ్ అలా చేయడం ద్వారా కూడా సడన్గా వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీని మనం పాజ్ చేయడం ద్వారా కూడా అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అని చూస్తారు కదా. సో ఆ చూసే స్కోప్లో కూడా దర్ ఇస్ ఏ ఛాన్స్ ఆ కిడ్ అనేవాళ్ళు మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వడం కూడా. సో అలానే మన కిడ్తో బెడ్ టైంలో ఉన్నప్పుడు కూడా తర్వాత సడన్గా రైమ్స్ పాడుతూ సడన్గా ఆపేయడం కానీ, సో ఇలా చేయడం ద్వారా కూడా వాళ్ళ ఐ కాంటాక్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి వాళ్ళతో పాటు మనం కూర్చొని వాళ్ళకి మంచి స్టోరీ బుక్స్ రీడ్ చేయడంలో కానీ, లేకపోతే ఒకవేళ టాడ్లర్స్ అనుకోండి ఆల్ఫాబెట్స్ బుక్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని యాక్టివిటీస్ బుక్స్ ఉంటాయి. సో ఈ బుక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కూడా ఆ కిడ్ అనేవాళ్ళు మనకి కంపల్సరీగా ఐ కాంటాక్ట్ అనేది ఇస్తారు. కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, వెన్ ద చైల్డ్ ఈజ్ రిక్వెస్టింగ్ యూ ఫర్ సంథింగ్. మనం జనరల్గా బేబీస్లో చూసుకున్నామంటే వాళ్ళకి ఏదైనా వస్తువు ఆ టైంలో అవసరమైంది అనుకోండి, ఒకవేళ సపోజ్ అది బాల్ అవ్వచ్చు, లేకపోతే టాయ్ అవ్వచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఫుడ్ అవ్వచ్చు అనమాట. సో ఆ వస్తువుని వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చే బదులు జస్ట్ టేక్ దట్ థింగ్, దాన్ని కరెక్ట్గా మీరు మీ ఫేస్ దగ్గర పెట్టుకోండి. సో అలా పెట్టుకోవడం ద్వారా కూడా కిడ్ అనేవాళ్ళు కంపల్సరీగా మీ ఫేస్ని చూస్తారు. సో అలా కూడా మనకి ఐ కాంటాక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉందండి. కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్, ప్రాంప్టింగ్ ఐ కాంటాక్ట్ అనమాట. ఒకవేళ ఆ కిడ్ ఏదో ఒక గేమ్లో లేకపోతే ఏదో ఒక బ్లాగ్స్ యాక్టివిటీనో సంథింగ్ అనమాట ఆ యాక్టివిటీలో బిజీగా ఉన్నారనుకోండి, సో అప్పుడు మీరు వాళ్ళ పేరు పిలిచిన పలకలేదు అనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ స్లోగా మీరు వాళ్ళ వెనకాలకు వచ్చేసి జస్ట్ వాళ్ళ షోల్డర్స్ని ఇలా ట్యాప్ చేయండి, లేకపోతే వాళ్ళ చిన్ని ఇలా పట్టుకోండి బ్యాక్ సైడ్ నుంచి. సో ఎవరు అని చెప్పి ఆ క్యూరియాసిటీతో అయినా కానీ ద కిడ్ విల్ లుక్ అట్ యూ అనమాట. సో ఇలా మనం ఆ కిడ్తో కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళ ఐ కాంటాక్ట్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే ఉంటూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట, టు స్పీక్ సమ్ డైలాగ్స్ అండి. సపోజ్ డైలాగ్స్ చెప్పడం అంటే లైక్ ఆ కిడ్నీ మనం ముందుకు పెట్టుకొని లుక్ ఇన్ టు మై ఐస్, వేర్ ఆర్ యువర్ ఐస్, షో మీ మమ్మాస్ ఐస్. ఒకవేళ బొమ్మ ఉందనుకోండి, వేర్ ఆర్ ద ఐస్ ఆఫ్ ద డాల్. సో ఇలా మనం వాళ్ళతో చిన్న చిన్న సెంటెన్సెస్ ఫామ్ చేయడం ద్వారా కూడా ఆ కిడ్ అనేవాళ్ళు మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ మనం ఏదైనా కప్తో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనుకోండి, షో మీ యువర్ కప్, వాట్ ఈస్ ద టాయ్ ఇన్ యువర్ హ్యాండ్, సో వాట్ ఈస్ ద కలర్ ఆన్ యువర్ హ్యాండ్, వాట్ ఈస్ ద మార్క్ ఆన్ యువర్ ఫేస్. సో ఇలా మనం చిన్న చిన్న సెంటెన్సెస్ ద్వారా కూడా ఆ కిడ్ని మనం మోటివేట్ చేయొచ్చు అనమాట. కమింగ్ టు ద 6th పాయింట్, ఐటమ్స్ అనమాట. ఐటమ్స్ అంటే ఏదో పెద్ద పెద్ద ఐటమ్స్ అవేం కాదు. స్టిక్కర్స్, లేకపోతే కలర్ఫుల్ కప్స్ కానీ, లేకపోతే కలర్ఫుల్ చార్ట్ పేపర్స్ కానీ ఇలా అనమాట, లేకపోతే కలర్ఫుల్ ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇలా. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, స్టిక్కర్స్ అనుకోండి. ఆ స్టిక్కర్స్ని మనకి ఒక ప్యాకెట్ లాగా దొరుకుతాయి అనమాట. ఆ స్టిక్కర్స్లో ఒక్కొక్కటి తీసుకొని ఆ చైల్డ్ని అడగండి అనమాట, కెన్ యూ ప్లీజ్ టేక్ 1 స్టిక్కర్ ఫర్ మీ అని చెప్పి. సో వాళ్ళు ట్రై చేస్తారు ఆ స్టిక్కర్ తీసుకొని. దెన్ ఆస్క్ ద కిడ్, సో అది ఇక్కడ పెట్టు, లేకపోతే పుట్ ఆన్ మమ్మాస్ ఫోర్ హెడ్, పుట్ ఆన్ మమ్మాస్ నోస్, పుట్ ఆన్ మమ్మాస్ చీక్. సో ఇలా వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా వాళ్ళకి యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ పెరిగి దే విల్ ట్రై టు. సో ఇప్పుడు ఆ కిడ్ అనేవాళ్ళు ఈ స్టిక్కర్ తీసుకొని పెట్టాలి అంటే దర్ ఈస్ కంపల్సరీగా ఆ కిడ్ అనేవాళ్ళు మీ ఫేస్ చూసి దే హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అనమాట. సో అలా కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా మనం బేబీస్లో ఐ కాంటాక్ట్ అనేది ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద 7th పాయింట్, స్మాల్ గేమ్స్ అండి. స్మాల్ గేమ్స్ అంటే, సో ఇప్పుడు మనం జనరల్గా ఇంట్లోనే ఉన్నామనుకోండి, సో మనకి అవైలబుల్ చిన్న చిన్న స్టోర్స్లో పెయింట్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఆ పెయింట్స్తో మనం బేబీస్తో కూర్చొని వాళ్ళతో ఫింగర్ పెయింటింగ్ చేయించవచ్చు. సో అప్పుడు మనం ఆ పెయింట్ అనేది వాళ్ళ ఫింగర్స్కి పట్టించినప్పుడు షో మీ యువర్ ఫింగర్ అని అడగచ్చు, లేకపోతే కెన్ యూ పెయింట్ యువర్ ఫింగర్ ఆన్ యర్ పేపర్ అని చెప్పచ్చు. సో అలా ఆ కొన్ని డిఫరెంట్ బికాస్ ఆ ఏజ్లో పెయింటింగ్ అనేది చాలా ఇష్టపడతారనమాట ఏ కిడ్ అయినా కానీ. సో అలా మనం వాళ్ళతో కొన్ని పెయింటింగ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా కూడా వాళ్ళతో మనం ఐ కాంటాక్ట్ అనేది ఈజీగా తెప్పించుకోవచ్చు. సో ఇందాక నేను చెప్పినట్లుగానే పికబూ గేమ్స్ కావచ్చు, లేకపోతే స్వింగ్ గేమ్స్ కావచ్చు. ఒకవేళ మీ దగ్గర స్వింగ్ లేదనుకోండి, ఒక చిన్న బాస్కెట్ ఉంటుంది కదా, లేకపోతే మనం జనరల్గా యూటెన్సిల్స్ కడిగేటప్పుడు బాస్కెట్ ఉంటుంది కదా, సో దాంట్లోనే ఒక బెడ్షీట్ లాగా వేసి ఒక పిల్లో వేసి దాంట్లో మీ బేబీని కూర్చోబెట్టి జస్ట్ పుష్ ద బేబీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అనమాట. సో ఇలా పుష్ చేయడం ద్వారా కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చే టైంలో కూడా దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఫర్ ద కిడ్ టు మేక్ అన్ ఐ కాంటాక్ట్ విత్ ద మదర్. నెక్స్ట్ సింగింగ్ రైమ్స్ కావచ్చు, దట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్లే అండ్ పాజ్ అనమాట, అది మేబీ టీవీలో పాట కావచ్చు, లేకపోతే దాని వాళ్ళ ఫేవరెట్ రైమ్ కావచ్చు. సో ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఏంటి అంటే, పేరెంట్స్ అనేవాళ్ళు కొన్ని ఫేస్ మాస్క్స్ అనేవి మనం జనరల్గా మార్కెట్లో చూసుకుంటే దొరుకుతాయి అనమాట. అది మేబీ మనం టైగర్ మాస్క్ కావచ్చు, లేకపోతే లయన్ మాస్క్ కావచ్చు. దానికి చూసారంటే ఆ మాస్క్ మొత్తానికి ఇక్కడ ఐ దగ్గర హోల్స్ ఉంటాయన్నమాట. సో అలా మనం ఏదైనా డిఫరెంట్ మాస్క్ కానీ అలా పెట్టుకున్నప్పుడు కూడా కిట్ అనేవాళ్ళు కంపల్సరీగా మన ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అనేది ఇస్తారు. ఒకవేళ ఇంకా ఏది లేదు అన్నప్పుడు మీరు ఇంట్లోనే ఉంటూ ఒక చిన్న ఫ్రేమ్స్ అనమాట, నేను అది ఎలా చేయాలో మీకు చెప్తాను. సో ఈ సైజులో మనం ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇక్కడ ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో అలా కట్ చేసుకుంటున్నప్పుడు మనకి స్పెక్టికల్స్ టైప్లో ఒక పేపర్ అనేది వస్తుందన్నమాట. అది నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మనం మన ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి. సో ఇలా డిఫరెంట్ ఇలా చేసి, సో ఇట్లాంటిది మీరు మీ బేబీకి ఒకటి ఇవ్వండి, సో తనని అడగండి, సో దీన్ని నీ ఫేస్కి పెట్టుకో పెట్స్ లాగా అనేసి. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే క్రాఫ్ట్స్ కానీ చేయడం ద్వారా కూడా ఆ కిడ్ అనే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యి దే విల్ లుక్ అట్ యువర్ ఫేస్ అనమాట. వన్ మోర్ థింగ్ వచ్చి, ఒకవేళ మన దగ్గర ఏదైనా బాడీ లోషన్ ఉందనుకోండి, వాళ్ళకి అప్పుడే స్నానం చేయించి ఇంకా బాడీకి లోషన్ అప్లై చేయాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంట్రెస్టింగ్ అనమాట, ఆ లోషన్ తీసుకొని పైన ప్రెస్ చేస్తే
చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా వస్తాయి కదా, సో ఆ లోషన్ అనేది ఒక చిన్న డ్రాప్ కావచ్చు, అది మీ హ్యాండ్లో పెట్టుకొని సో బేబీని అడగండి, ఇది ఇది తీసుకొని అమ్మ ఫేస్కి అప్లై చేయి, లేకపోతే అమ్మ ఫోర్ హెడ్కి అప్లై చేయి, అమ్మ ఐస్కి అప్లై చేయి, లేకపోతే మీరే అప్లై చేసుకొని కెన్ యూ ప్లీజ్ క్లీన్ మై నోస్, కెన్ యూ ప్లీజ్ క్లీన్ మై చీక్. సో ఇలా అడగడం ద్వారా కూడా చైల్డ్ అనేవాళ్ళు కంపల్సరీ మీ ఫేస్ని చూస్తారు అండ్ దే విల్ మేక్ అన్ ఐ కాంటాక్ట్ అనమాట. నెక్స్ట్ మనం ఇంట్లోనే ఉండే ఒక మెయిన్ యాక్టివిటీ ఏం చేయొచ్చు అంటే, మనం జనరల్గా బేబీస్కి మెడిసిన్స్ వేసేటప్పుడు ఒక స్మాల్ పిల్లర్ వస్తుంది కదా అండి, సో ఆ పిల్లర్లో జస్ట్ ఒక వాటర్ తీసుకోండి, ఒక స్మాల్ బౌల్లో, దాంట్లో కొంచెం టర్మరిక్ యాడ్ చేయండి. సో అది ఎల్లో కలర్గా టర్న్ అవుతుంది కదా, సో ఆ ఎల్లో కలర్ వాటర్ని మీరు పిల్లర్తో ఫిల్ చేసి వాళ్ళ ఐ లెవెల్ కింద అనమాట, సో డ్రాప్ బై డ్రాప్ మీరు డ్రాప్ చేస్తూ ఉండండి. సో సడన్గా స్టాప్ చేయండి. స్టాప్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ కిడ్ అనేవాళ్ళు మీ ఐస్ని చూస్తారు. సో అప్పుడు మీరు అడగచ్చు అనమాట, సీ లుక్ ఇన్ టు మమ్మ ఐస్ అని చెప్పి నెక్స్ట్ ఇంకొక డ్రాప్ చేయండి, లేకపోతే వాళ్ళ హ్యాండ్ ఇలా పెట్టుకొని సో దాంట్లో మీరు ఆ పిల్లర్తో డ్రాప్ చేయండి. సో వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్లో కూడా దే విల్ లుక్ అట్ యువర్ ఫేస్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ దెర్ ఆర్ ప్రూవెన్ యాక్టివిటీస్ అనమాట. చాలామంది టీచర్స్ కావచ్చు, లేకపోతే సమ్ స్పెషలిస్ట్ థెరపీస్ కావచ్చు, సో వాళ్ళందరూ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఆల్ టుగెదర్ డంప్ చేసి నేను మీకు చెప్తూ ఉన్నాను. సో హోప్ ఈ యాక్టివిటీస్లో ఏ యాక్టివిటీ మీకు హెల్ప్ఫుల్ అయినా కానీ జస్ట్ ప్లీజ్ నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి విచ్ యాక్టివిటీ హెల్ప్ యువర్ కిడ్ అనమాట. సో హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. ఒకవేళ మీరు ఏంటి ఆటిజం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో ప్రీవియస్ వీడియో ఒకటి నేను మీకు ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, సో దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి. ఐ విల్ రిప్లై ఫర్ యువర్ కామెంట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.